వారానికి ఒక్క ఇంజెక్షన్. అది ఆకలిని తగ్గేస్తుంది, బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తుంది, మరియు భారీగా బరువు తగ్గించగలదు. ఇది సైన్స్ ఫిక్షన్లా అనిపించొచ్చు, కాని ఇది నిజం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్న కొత్త తరహా మందులు. డాక్టర్లు దీన్ని గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన అతిపెద్ద మెడికల్ బ్రేక్త్రూలలో ఒకటిగా చూస్తున్నారు. కొంతమంది ఈ మందులు ఊబకాయం మరియు టైప్ డయాబెటీస్తో బాధపడుతున్న కోట్లాది మందికి ఆశ చూపుతాయని నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని డయాబెటీస్ క్యాపిటల్గా పేరుగాంచిన భారతదేశం కూడా ఈ GLP-1 విప్లవంలోకి అడుగుపెడుతోంది. అసలు GLP-1 అంటే ఏమిటి? ఈ మందులు ఎలా పనిచేస్తాయి? మరియు ఇవి నిజంగానే మన ఆరోగ్య భవిష్యత్తును మార్చగలవా? GLP-1 అంటే గ్లూకాజెన్ లైక్ పెప్టైడ్. మనము భోజనం చేసిన తర్వాత పేగుల్లో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్ శరీరంలో ముఖ్యంగా 4 పనులు చేస్తుంది. ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది, బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ హార్మోన్ మెదడుకు ఇలా చెబుతుంది: చాలు, ఇక ఆకలి అవసరం లేదు. శాస్త్రవేత్తలు ఈ హార్మోన్లా పనిచేసే మందులను తయారుచేశారు. వాటినే GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్స్ అంటారు. ఈ మందులు శరీరంలో GLP-1 హార్మోన్లా పనిచేస్తూ ఆకలిని తగ్గస్తాయి, తక్కువగా తినేలా చేస్తాయి, బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. చాలామంది యూజర్లు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతున్నారు: వారికి ఫుడ్ నాయిస్ తగ్గపోతుందని. అంటే రోజంతా తినాలనే ఆలోచనలు, స్నాక్స్ కోరికలు, కంట్రోల్ చేయలేని ఆకలి, అవి ఒక్కసారిగా తగ్గపోతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఊబకాయంతో బాధపడుతున్న వారికి ఇది జీవితాన్ని మార్చేసే అనుభూతిలా అనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా GLP-1 మందుల వినియోగం వేగంగా పెరుగుతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కోట్లాది మంది ఈ మందులను వాడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా మెడికల్ పర్యవేక్షణలో ఈ మందులను ఊబకాయం అనగా ఒబెసిటీ చికిత్సలో ఉపయోగించవచ్చని గైడ్లైన్స్ విడుదల చేసింది. ఎందుకంటే ఊబకాయం ఇప్పుడు కేవలం లావు సమస్య కాదు, ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం. టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, హై బీపీ, కిడ్నీ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు. ఇప్పటివరకు డైట్లు, ఎక్సర్సైజ్లు చాలామందికి దీర్ఘకాల ఫలితాలు ఇవ్వలేదు. కానీ GLP-1 మందులు ఆ చర్చను పూర్తిగా మార్చేశాయి. భారతదేశంలో ఊబకాయం సమస్య కొంచెం ప్రత్యేకం. ఇతర దేశాల్లోలాగా కేవలం ఎక్కువ తినడం వల్ల మాత్రమే కాదు, మన శరీర నిర్మాణం కూడా ఒక కారణం. డాక్టర్లు దీనిని థిన్ ఫ్యాట్ ఇండియన్ అని పిలుస్తారు. అంటే బయటికి సన్నగా కనిపించినా లోపల పొట్ట చుట్టూ అధిక కొవ్వు ఉండటం. చాలామంది భారతీయుల్లో తక్కువ మసిల్ మాస్, అధిక ఫ్యాట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ రిస్క్ కనిపిస్తాయి. దీనినే సార్కోపెనిక్ ఒబెసిటీ అంటారు. ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తుంది. GLP-1 మందులు వేగంగా బరువు తగ్గస్తాయి, కానీ కొన్నిసార్లు ఫ్యాట్తో పాటు మసిల్స్ కూడా తగ్గపోతాయి. అందుకే భారతీయ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు: ఈ మందులను మ్యాజిక్ ఇంజెక్షన్ లా చూడకూడదు. ఈ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా కనిపించేవి వికారం, వాంతులు, అలసట, డయేరియా, ఆకలి తగ్గపోవడం, జీర్ణ సమస్యలు. కొంతమంది చాలా తక్కువ తినడం వల్ల బలహీనంగా కూడా ఫీల్ అవుతారు. డాక్టర్లు GLP వాడడం వల్ల వచ్చే మరికొన్ని అరుదైన కానీ తీవ్రమైన సమస్యల గురించి కూడా చెబుతున్నారు: పాంక్రియాటిటిస్, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సంబంధిత సమస్యలు. మరొక ముఖ్యమైన ప్రశ్న: మందులు ఆపిన తర్వాత ఏమవుతుంది? చాలామందిలో బరువు మళ్లీ పెరిగే అవకాశముందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే నిపుణులు ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు: ఈ మందులు ఒక సాధనం మాత్రమే, పూర్తి పరిష్కారం కాదు. WHO కూడా స్పష్టంగా చెబుతోంది: మందులు ఒక్కటే ఊబకాయం సమస్యను పరిష్కరించలేవు. డాక్టర్లు ఈ మందులతో పాటు తప్పనిసరిగా సూచిస్తున్నవి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హై ప్రోటీన్ డైట్, వాకింగ్, వ్యాయామం, మంచి నిద్ర, లైఫ్ స్టైల్ చేంజెస్. ప్రస్తుతం శాస్త్రవేత్తలు GLP-1 మందులను మరిన్ని వ్యాధుల కోసం కూడా పరిశోధిస్తున్నారు. ఉదాహరణకు హార్ట్ డిసీజ్, ఫాటీ లివర్, కిడ్నీ ప్రొటెక్షన్,
అడిక్షన్ కంట్రోల్, మెంటల్ హెల్త్ సపోర్ట్. GLP-1 మందులను నిజంగా అవసరమైన వారు మాత్రమే సరైన వైద్య పర్యవేక్షణలో వాడాలి. అన్ని మందుల మాదిరిగానే వీటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. అయితే ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్ లేదా ఇతర తీవ్రమైన లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉన్నవారికి నష్టాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉండవచ్చు. ఈ వ్యక్తులు హార్ట్ డిసీసెస్, పెరాలసిస్ మరియు ఇతర హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ వంటి ప్రాణాంతక పరిస్థితుల ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటారు. అటువంటి సందర్భాలలో GLP-1 చికిత్స రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం మరియు మొత్తం జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఆ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.